వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఆషాఢ ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు అన్నమాట. అందరూ పూజ బాగా చేసుకున్నారని ఆశిస్తూ మేము కూడా రాములవారి గుడికి వెళ్ళొచ్చామన్నమాట. మా ఇంటి దగ్గరే ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో రాములవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక తర్వాత కాస్త బయట కూర్చొని టైం స్పెండ్ చేసాము. చాలా బాగుంది వెదర్ కూడా. సో ఇలా వీడియో తీసాను అనమాట. చాలా బాగా అనిపించేది గుడికి వెళ్ళి. తర్వాత ఇంటికి వచ్చేసరికి సాబుదానా కిచిడి అంటామండి. ముందుగా పల్లెలు బాగా వేయించుకొని మిక్సీ పట్టేయాలి కచ్చాపచ్చగా. ఆ తర్వాత ఆనియన్ లేకుండా బంగాళదుంప, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు అంతే వేసుకోవాలండి. కాస్త ఇవి వేసుకున్నా పర్వాలేదు, ఏమంటారు ఉరద్దాడు అంటారు కదా, అవి కూడా వేసుకోవాలి. ఇది 2 hours ముందు నానబెట్టాలండి. నానబెట్టేసి నీళ్ళు వడగట్టుకొని ఇలా బౌల్లో పెట్టేసుకోవాలి. తర్వాత అవి అన్నీ బాగా వేయించుకున్నాక సాబుదానా వేసుకోవాలంతే. నిమ్మపండు కూడా పిండుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా వేసుకోవాలి. యాక్చువల్లీ ఇది కూడా బాగా కాస్త మిక్సీ పట్టుకొని మేము ఇవి సాబుదానా వేస్తాం కదా, తర్వాత అవి వేసుకోవాలి. పల్లెల పొడి అంటారు కదా, పల్లెల పొడి వేసుకొని బాగా కాస్త వేయించి నిమ్మపండు ఇది స్క్వీజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు కూడా నిండుగా ఉంటుంది, బాగుంటుందని ఈరోజు మా డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇవే అనమాట. అండ్ పూజ అయితే మా ఇంట్లో ఇలా జరుపుకుంటున్నాము. తులసి ఆకు కంపల్సరీ పెట్టాలని పెట్టాను చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియో